Audio Jungle. అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. ఈరోజు ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. 'బంగారు స్పర్శ' అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మనం వినేదానికెళ్ళిపోదాం పదండి. అనగనగా మిడాస్ అనే శక్తివంతుడైన రాజు ఉండేవాడు. అతడు శక్తివంతుడే కాకుండా దురాశపరుడు కూడా. తన రాజ్యానికి చుట్టుప్రక్కల ఉండే అన్ని రాజ్యాలను దోచుకున్నాడు. ఒకసారి అతను ఆరాధించే దేవత ప్రత్యక్షమై అతనితో, "ఓ రాజా, నీ ప్రార్థనలకు నేను సంతోషించాను. నీకు ఏదైనా కోరిక ఉంటే అడుగుము, దానిని నేను నెరవేర్చుతాను" అని అన్నది. అత్యాశపరుడైన ఆ రోజు ఎంతో వినయంగా, "ఓ దేవత, మీకు ధన్యవాదములు. నాకు ఎలాంటి వరాన్ని ఇస్తారంటే, నేను దేన్ని తాకినా అది వెంటనే బంగారంలా మారిపోవాలి" అని వేడుకున్నాడు. ఆ దేవత చిరునవ్వుతో, "తథాస్తు. ఇప్పటి నుండి నీవు దేన్ని తాకినా అది బంగారంలా మారిపోతుంది" అని అన్నది. మిడాస్ పటరాని సంతోషంతో తన భవనానికి తిరిగి వచ్చాడు. అతడు తనకు ఇచ్చిన వరంను పరీక్షించాలనుకున్నాడు. వెంటనే ఒక స్తంభాన్ని తాకాడు. వెంటనే ఆ స్తంభంతో పాటు మొత్తం భవంతి అంతా బంగారంలా మారిపోయింది. అప్పటి నుండి తను ఏది తాకినా అది బంగారంలా మారిపోసాగింది. వరాన్ని పొందిన తొలి సమయంలో మిడాస్ ఆనందంగానే ఉన్నాడు. కానీ అతని ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. అతనికి ఆకలి వేసినప్పుడు అతను ఆహారాన్ని ముట్టుకోగానే అది బంగారంలా మారిపోయింది. నీటిని తాకగానే అది బంగారంలా మారిపోయింది. పళ్ళను తాకగానే అవి బంగారంలా మారిపోయాయి. అతను చివరకు ఎలాంటి స్థితికి వచ్చాడంటే, తనకు ఇష్టమైన వాటిని తాకాలని ఉన్నా తాకలేకపోయాడు. ఒకసారి అతని కూతురు ఎంతో ప్రేమగా పరిగెత్తుకుంటూ వచ్చి అతనిని కౌగిలించుకున్నది. ఆహా! ఆమె కూడా బంగారంగా మారిపోయింది. ఆ క్షణంలో మిడాస్కు తన దురాశ వలన కలిగిన నష్టం తెలిసి వచ్చింది. అతను మోకాళ్లపై కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగాడు. దేవత ప్రత్యక్షమైన అతన్ని ఈ విధంగా అడిగింది, "మిడాస్, నీకు లభించిన వరం వల్ల నీవు ఆనందంగా లేవా? అన్నీ బంగారంలా మారిపోతున్నాయి. నీవు ఈ వరాన్నే కదా అడిగింది. అమ్మా, నన్ను ఇంకా పరీక్షించి ఏడిపించకు" అని ఏడుస్తూ అన్నాడు మిడాస్. "నాకు ఇంక ఎలాంటి వరం అవసరం లేదు. నన్ను సాధారణ మనిషిగా మార్చండి. నా క్రూరత్వం, దురాశ అన్నీ నా నుండి వెళ్ళిపోయాయి. నేను అందరి పట్ల దయగల, అందర్నీ అర్థం చేసుకునే కొత్త రాజులా మారిపోవాలనుకుంటున్నాను" అని వేడుకున్నాడు. దేవత అతన్ని వరాన్ని వెనక్కు తీసుకుంది. దానితో అన్నీ సాధారణ స్థితికి వచ్చాయి. అప్పటి నుండి మిడాస్ తన రాజ్యాన్ని ధర్మ మార్గంలో ప్రేమతో పరిపాలించాడు. ఒక గొప్ప రాజులా ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. ఇదనమాట స్టోరీ, 'బంగారు స్పర్శ'. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.